హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర శ్రీ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది 100కి 200% రిజల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. జుట్టు బాగా ఎదగాలి, కుదుళ్ళు గట్టిపడాలి, జుట్టు అనేది అస్సలు ఊడకూడదు, జుట్టు సాఫ్ట్గా షైనీగా ఉండాలి, తల్లో చుండ్రు కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఉండకూడదు. మరి ఇవన్నీ మన జుట్టుకు అందిస్తే మన జుట్టు అనేది నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇన్ని బెనిఫిట్స్ మన జుట్టుకి కలిగించే ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్. జనరల్గా మనకు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ రెమెడీలో మన జుట్టుకు కావాల్సిన అన్ని పోషకాలు, విటమిన్స్ అన్నీ కూడా హోమ్ మేడ్ ట్రీట్మెంట్ అనమాట. ఇది జుట్టుకు కావాల్సిన కెరాటిన్ ట్రీట్మెంట్ని డైరెక్ట్గా ఇక్కడ మనము మన జుట్టుకు అందిస్తున్నాము. ఇది కేవలం 3 రకాల కాంబినేషన్తో ఈ రెమెడీని అయితే తయారు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఈ 3 కలిసాయంటే మన జుట్టుని భయంకరంగా పెంచుతాయి ఫ్రెండ్స్. అంత బాగా వర్క్ అవుతుందన్నమాట ఈ రెమెడీ అయితే. మరి లేట్ చేయకుండా ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనకు మెయిన్ ఐటెం అండి ఫ్లాక్ సీడ్స్. ఈ ఫ్లాక్ సీడ్స్ని తెలుగులో అయితే అవిసి గింజలు అంటారు. ఇవి అన్ని సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి. ఈ ఫ్లాక్ సీడ్స్ ఇవి ఒకవేళ మీకు సూపర్ మార్కెట్లో దొరకలేదనుకుంటే ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ ఫ్లాక్ సీడ్స్. ఇక్కడ మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్లాక్ సీడ్స్ని గిన్నెలో వేసుకున్నాము. తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఈ గిన్నెని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకొని దీంట్లో నుంచి మనం జెల్ అనేది తయారు చేసుకోవాలి. ఈ జెల్ అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ ఫ్లాక్ సీడ్స్లో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన హెయిర్ పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ ఈ, సెలీనియం ఎక్కువగా ఉండడం వల్ల మన వెంట్రుకలు ఎదగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మన జుట్టు కుదులని స్ట్రాంగ్గా ఉంచేలాగా చేసి మన జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి హెయిర్ అనేది స్ట్రాంగ్గా రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు నేను ఒక 5 మినిట్స్ అయిన తర్వాత నేను మీకు ఇక్కడ చేత్తో పట్టుకొని కూడా చూపిస్తున్నాను. ఇలా పట్టుకున్నట్లయితే మనకు జెల్లీగా ఫామ్ అవుతుందండి. చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫామ్ అయినప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇదంతా కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఈ ఫ్లాక్ సీడ్ జెల్ అనేది ఫిల్టర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ జెల్ అనేది మన ఫేస్కి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఫేస్ వచ్చేసి మన స్కిన్ టైట్నింగ్కి కానీ స్కిన్ బ్రైట్నెస్కి కానీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఫ్లాక్ సీడ్ జెల్ అనేది ఫేస్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ప్యూర్గా. అంటే ఇలా జెల్ ఫామ్ అయింది కదండి, ఈ జెల్ డైరెక్ట్గా మన ఫేస్కి అంటే మన నెక్కి, హ్యాండ్స్కి రాసుకోవచ్చు. చాలా బ్రైట్గా తయారవుతుందండి మన స్కిన్ అనేది. చూడండి, ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని ఇలాంటి ఒక పల్చటి క్లాత్ తీసుకోవాలండి. ఇలా క్లాత్ తీసుకొని ఇందులోకి ముందుగా మనం చల్లారి పెట్టుకున్న ఈ ఫ్లాక్ సీడ్స్ మొత్తం జెల్ అంతా కూడా ఇందులో వేసుకొని మొత్తం ఫిల్టర్ చేసుకోవాలండి. డైరెక్ట్గా మనం ఫిల్టర్ని యూజ్ చేసేదానికన్నా ఇలా క్లాత్ని యూజ్ చేసినట్టయితే ఈ జెల్ అంతా కూడా మనకు నీట్గా మనకు వచ్చేస్తుంది. చూడండి, గట్టిగా ఇలా పిండాలన్నమాట. అప్పుడు ఈ జెల్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది. ఈ జెల్ అనేది మన హెయిర్ గ్రోత్కి కానీ మన హెయిర్ని చుండ్రు లేకుండా స్కాల్ఫ్ అంతా క్లియర్గా ఉంచడానికి కానీ చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్లాక్ సీడ్స్ అనేటివి. కాబట్టి ఈ రెమెడీ మాత్రం 100% మీరు ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇంతలా చెప్తున్నాను, నేను యూజ్ చేశాను, నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. దాని తర్వాతే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రెమెడీని మన హెయిర్కి అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది చాలా సాఫ్ట్గా, చాలా షైనీగా, చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. 100కి 200% రిజల్ట్ ఉంటుంది. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఇది న్యాచురల్ రెమెడీ అనమాట. ఇది సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అయిందండి ఈ రెమెడీ అనేది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా తయారు చేసుకున్న జెల్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనము ఈ మిక్సీ జార్లో ఇలా తయారు
చేసుకున్న ఈ ఫ్లాక్సీడ్ జెల్ అనేది వేసుకోవాలి. ఇందులోకి మనము ఒక 1 కప్పు వరకు రైస్ని యాడ్ చేసుకోవాలండి. అంటే మనము రైస్ ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ని ఇలా డైరెక్ట్గా వేసుకోవచ్చు. లేదు రైస్ లేదు అనుకున్నట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్ రైస్ని మనం ఉడికించుకొని ఇందులో అయినా వేసుకోవచ్చండి. ఇలా 2 వేసుకున్న తర్వాత ఇందులోకి అలోవెరాను కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో నేను ఫ్రెష్గా ఉన్న లీఫ్ని తీసుకొని పై చెక్కంతా తీసేసుకొని జెల్ని వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్గా ఉన్న ఇలాంటి అలోవెరా కానీ లేదంటే మీరు ఆర్గానిక్గా దొరికే అలోవెరా జెల్ అయినా సరే మీరు ఇందులో వాడుకోవచ్చండి. ఈ అలోవెరా జెల్ అనేది మనకు యాంటీ ఫంగల్ ఏజెంట్గా పనిచేసి మన హెయిర్ని హెల్తీగా ఉంచేలా చేస్తుందండి. అంతేకాకుండా మన జుట్టు కుదులని స్ట్రాంగ్గా ఉండేలాగా చేసి మన జుట్టు అనేది సిల్కీగా షైనీగా ఉండేలాగా చేయడానికి ఈ అలోవెరా జెల్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు ఈ విధంగా కలెక్ట్ చేసుకున్న ఈ అలోవెరాని మనం ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. ఈ అలోవెరా ఫ్రెష్ జెల్ని మన ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చండి. ఫేస్ కూడా మంచిగా గ్లోగా ఉంటుంది. తర్వాత ఇలా తయారు చేసుకున్న ఈ అలోవెరా జెల్ని మనము మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇందులో ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఈ వాటరే అంటే అలోవెరా తర్వాత ఫ్లాక్సీడ్ జెల్ 3 కూడా మనకు మిక్స్ అయ్యి మెత్తగా గ్రైండ్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మన హెయిర్కి ఒక అద్భుతంగా చేసే ఒక మంచి రెమెడీ అయితే తయారైపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు ఇది హోమ్ మేడ్ ట్రీట్మెంట్ అనమాట. జుట్టుకి కెరాటిన్ ట్రీట్మెంట్ డైరెక్ట్గా ఇక్కడ మనం అందిస్తున్నాము. ఇక్కడ నేను నా హెయిర్కి అప్లై చేసి చూపిస్తున్నానండి. ఈ విధంగా కుదుళ్ళ దగ్గర నుంచి మన హెయిర్ చివరి వరకు, జుట్టు చివరి వరకు దీన్ని మొత్తం అప్లై చేసేసి మనము ఒక 1 అవర్ వరకు ఉంచేసుకొని తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ తోటి హెడ్ బాత్ చేసేసుకోవాలండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది న్యాచురల్ రెమెడీ అనమాట. ఇది మన జుట్టుకున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ తగ్గించి మన జుట్టుని అద్భుతంగా పెరిగేలా చేస్తుంది. అంతేకాకుండా జుట్టు అనేది సిల్కీగా షైనీగా స్మూత్గా ఉండేలాగా చేస్తుంది. ఇందులో ముఖ్యంగా రైస్ వేసాం కదండి. ఈ రైస్లో ముఖ్యంగా ఇనోసిటాల్ ఒరిజినల్ అనే కెమికల్ ఉండడం వల్ల స్పెషల్గా మన జుట్టు కుదుళ్లను గట్టిగా ఉంచడానికి, జుట్టు అనేది సిల్కీగా షైనీగా ఉండేటట్టు చేయడానికి మరియు జుట్టు అనేది సాఫ్ట్గా కూడా చేయడానికి ఈ రైస్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకున్న ఈ రెమెడీ అనేది మన జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి చివరి వరకు మనకు హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, జుట్టు బాగా పెరుగుతుంది. తర్వాత జుట్టు కుదుళ్ళు అనేటివి గట్టిగా ఉండేలా చేస్తుంది, జుట్టు అనేది సిల్కీగా షైనీగా ఉండేలాగా చేస్తుంది, తలలో ఇన్ఫ్లమేషన్స్ కానీ చుండ్రు కానీ లేకుండా చేస్తుంది, జుట్టుకి డీహైడ్రేషన్ కాకుండా జుట్టు అనేది తేమను అందించి జుట్టు ఎప్పుడు కూడా సిల్కీగా సాఫ్ట్గా షైనీగా ఉండేలాగా చేస్తుందండి. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు విటమిన్ ఈ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన కొలాజిన్ అనే ప్రొడక్షన్ని చాలా బాగా చేస్తుందండి. అంటే మన మాడు కింద ఉన్న కొలాజిన్ అనే మెష్ ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటుందో అప్పుడు మన హెయిర్ అనేది కుదుళ్ళు అంటే గట్టిగా ఉండి మన జుట్టు అనేది స్ట్రాంగ్గా పెరిగేలాగా చేస్తుంది. ఈ విధంగా వారానికి 2 సార్లు చేయండి. మీ జుట్టు అనేది ఆరోగ్యంగా, దృఢంగా, ఒత్తుగా, బలంగా పెరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే వీడియో చూసి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చేరువవుతుంది ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి హెయిర్ వీడియోస్, బ్యూటీ టిప్స్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో. ఒకసారి తప్పకుండా వెరిఫై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో చూసి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.